నల్గొండ జిల్లా బీజేపీ కార్యాలయంలో నూతన జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షుడిగా పెరిక మునికుమార్ పదవి బాధ్యతలు స్వీకరించారు. ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి వేద పండితుల మంత్రోచ్చరణ ఆశీర్వాదంతో బీజేపీ కార్యకర్తలు, నాయకులు అందరి సమక్షంలో పెరిక మునికుమార్ పదవి బాధ్యతలు స్వీకరించారు. జిల్లా అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డి, రాష్ట్ర నాయకులు, జిల్లా పదాధికారులు అందరూ కలిసి పూజా కార్యక్రమం అనంతరం పెరిక మునికుమార్ని నూతన అధ్యక్ష స్థానంలో కూర్చోబెట్టి శుభాకాంక్షలు తెలియజేశారు. నల్గొండ జిల్లా బీజేపీ కార్యాలయంలో నూతన జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షుడిగా పెరిక మునికుమార్ పదవి బాధ్యతలు స్వీకరించారు. ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి వేద పండితుల మంత్రోచ్చారణ ఆశీర్వాదంతో బీజేపీ కార్యకర్తలు, నాయకులు అందరి సమక్షంలో పెరిక మునికుమార్ పదవి బాధ్యతలు స్వీకరించారు. జిల్లా అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డి, రాష్ట్ర నాయకులు, జిల్లా ప్రజాధికారులు అందరూ కలిసి పూజా కార్యక్రమం అనంతరం పెరిక మునికుమార్ని నూతన అధ్యక్ష స్థానంలో కూర్చోబెట్టి శుభాకాంక్షలు తెలియజేశారు. జిల్లాలోని అన్ని మండలాల నుండి కార్యకర్తలు, నాయకులు, అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొని పూలమాలలు, శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా మునికుమార్ మాట్లాడుతూ, నాపై నమ్మకంతో, విశ్వాసంతో భారతీయ జనతా పార్టీ బీజేపీ నూతన ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడిగా నియమించడం జరిగిందని, వారి నమ్మకాన్ని కాపాడుకుంటూ బీజేపీ పార్టీని బలోపేతం చేస్తూ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో ప్రజా సమస్యలపై ప్రత్యేక కార్యాచరణ రూపొందించి ముందుకు పోతానన్నారు. బీజేపీ పార్టీని సంస్థాగతంగా బలపరుస్తూ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా పర్యటించి దళిత సమస్యలను తెలుసుకొని రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. త్వరలోనే జిల్లా బీజేపీ ఎస్సీ మోర్చా నూతన కమిటీని ప్రకటిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో జాతీయ నాయకులు గోలిమార్ రెడ్డి, వీరెల్లి చంద్రశేఖర్, బండారు ప్రసాద్, పిల్లి రామరాజు యాదవ్, నూకల వెంకట్ నారాయణ రెడ్డి, చింతా ముత్యాలరావు, పోతపాక సాంబయ్య, నకరకంటె మొగులయ్య, లాలు నాయక్, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, జాతీయవాదులు, ఎస్సీ మోర్చా నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ నల్గొండ జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షుడిగా పార్టీ నియమించిన సందర్భంగా ఈరోజు నల్గొండ జిల్లా కార్యాలయంలో బాధ్యతలు స్వీకరణ చేయడం జరిగింది. నాకు ఈ బాధ్యత అప్పజెప్పినటువంటి పెద్దలందరికీ కూడా పార్టీ రాష్ట్ర, జిల్లా మరియు వివిధ మోర్చాల అధ్యక్షులకు, మరి వివిధ మోర్చాలకు సంబంధించినటువంటి నాయకత్వానికి, కార్యకర్తలందరికీ, ముఖ్యంగా దళిత మోర్చా రాష్ట్ర, జిల్లా నాయకత్వానందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, రానున్నటువంటి రోజుల్లో భారతీయ జనతా పార్టీ ఎస్సీ సామాజిక వర్గాన్ని చైతన్యపరుస్తూ నల్లగొండ జిల్లా వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాలలో పర్యటిస్తూ జిల్లాలో విస్తృత పర్యటన చేసి పార్టీ బలోపేతానికి నా వంతు కృషి చేస్తానని, రానున్నటువంటి రోజుల్లో పార్టీ యొక్క ఇచ్చిన ప్రతి కార్యాచరణను ముందుకు తీసుకుపోతూ నల్లగొండ జిల్లా వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ బలోపేతం చేస్తూనే కార్యాచరణ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి అన్ని ఫలాలు కూడా అట్టడుగు స్థానంలో ఉన్నటువంటి పేదలందరికీ చేరే వరకు, అందులో దళిత భాగానికి అగ్రభాగం చేరే విధంగా ముందుకు తీసుకుపోతానని, పార్టీ ఇచ్చేటువంటి ప్రతి ప్రోగ్రాంను కూడా తూచా తప్పకుండా విజయవంతంగా ముందుకు నడిపిస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తూ, నాపై నమ్మకంతో కల్పించినటువంటి, ఎంతో విశ్వాసంతో నాపై బాధ్యత అప్పజెప్పినటువంటి పెద్దలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా.